హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పాను. దీని యొక్క క్వాలిఫికేషన్ మినిమం 10th పాస్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. దీని యొక్క వేకెన్సీ వచ్చి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఈ 3 గ్రూపుల్లోంచి కలిపి 1732 వేకెన్సీస్తో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం ఫుల్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయడం కోసం చిన్న మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేసి మీ డౌట్లు చెప్పండి. అలాగే చిన్న కామెంట్ చేసి సపోర్ట్ ఇవ్వండి. లెట్స్ గో ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డిడిఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను కదా. దీని యొక్క వేకెన్సీస్ వచ్చి 1732 వేకెన్సీస్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్. ఏంటంటే జీతం, పే స్కేలు, లెవెల్, అలాగే పరీక్ష నమూనా, ఎంపిక విధానం, విద్యార్హత అండ్ క్వాలిఫికేషన్స్, అలాగే ఆసక్తి కలిగిన ఉన్న విద్యార్థులందరూ 1732 వేకెన్సీస్ కాబట్టి పెద్ద మొత్తంలో అప్లై చేయండి. అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీని యొక్క పోస్ట్ నేమ్ మల్టిపుల్ పోస్ట్స్ ఆఫ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ ఢిల్లీ. మీకు జాబ్ వస్తే ఢిల్లీలో జాబ్ చేయాలి. నెక్స్ట్ దీని యొక్క టోటల్ పోస్టులు వచ్చి 1732 పోస్టులు. దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఏంటంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు. అలాగే 1732 పోస్టులు అంటే చాలా ఎక్కువ మొత్తంలో జాబ్స్ రిలీజ్ అయ్యాయి. దీని యొక్క పోస్ట్ నేమ్, వేకెన్సీస్. డిప్యూటీ డైరెక్టర్ ఆర్కిటెక్ట్ 9 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్లానింగ్ ఆర్కిటెక్ట్ ల్యాండ్స్కేప్ సిస్టమ్ మినిస్ట్రియల్ 46 వేకెన్సీ. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ 13 వేకెన్సీ. లీగల్ అసిస్టెంట్ 7 వేకెన్సీ. ప్లానింగ్ అసిస్టెంట్ 23 వేకెన్సీ. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ 9 వేకెన్సీ. ప్రోగ్రామర్ 6. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ 171 వేకెన్సీ. సెక్షనల్ ఆఫీస్ హార్టికల్చర్ వాళ్ళకి మంచి జాబ్ నోటిఫికేషన్ 75 వేకెన్సీ. నాయబ్ తహసీల్దార్ 6. జూనియర్ ట్రాన్స్లేటర్ 6. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 6. సర్వేయర్ 6. స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి 44. పటవారి 79. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 199. మాలి 282. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 745. సో టోటల్ వచ్చి 1732 వేకెన్సీ. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్ వచ్చి 6th అక్టోబర్. 10 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు. ఓకేనా, 6 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క సిబిటి అడ్మిట్ కార్డు ముందుగా వస్తే అప్డేట్ ఇస్తాను. అలాగే పరీక్ష తేదీ వచ్చి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మీకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి మినిమం ఏజ్ ఏమో 18 ఇయర్స్. అలాగే మ్యాక్సిమం ఏజ్ 25 కున్నాట్లకి, 40 ఇయర్స్ కున్నాట్లకి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విత్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కూడా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ చూద్దాం. డిప్యూటీ డైరెక్టర్ ఆర్కిటెక్ట్ డిగ్రీ ఆర్ పీజీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. ఓకే, మీ యొక్క డిసిప్లిన్ అంటే డిగ్రీ అండ్ పీజీ ఆర్కిటెక్చర్లో చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఇది కూడా డిగ్రీ ఆర్ పీజీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇది బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. లీగల్ అసిస్టెంట్ డిగ్రీ ఇన్ లాలో మీరు డిగ్రీ చేసి ఉండాలి లీగల్ అసిస్టెంట్కి. నెక్స్ట్ ప్లానింగ్ అసిస్టెంట్ బ్యాచిలర్ ఇన్ ప్లానింగ్ ఆర్ ఆర్కిటెక్చరల్. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ బీటెక్ ఆర్ ఎంసీఏ. జూనియర్ ఇంజనీర్ డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సెక్షనల్ ఆఫీసర్ బీఎస్సీ ఎంఎస్సి ఇన్ హార్టికల్చర్లో బీఎస్సీ కానీ ఎంఎస్సి కానీ చేసి ఉండాలన్నమాట సెక్షనల్ ఆఫీసర్. నాయబ్ తహసీల్దార్ గ్రాడ్యుయేట్ విత్ రిలవెంట్ నాలెడ్జ్, డిగ్రీ చేసి ఉండాలి విత్ రిలవెంట్ ఫీల్డ్లో. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఓఎల్, ఇది మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో చేసి ఉండాలి ఓఎల్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ గ్రాడ్యుయేట్ ప్లస్ సెక్యూరిటీ ట్రైనింగ్, అంటే గ్రాడ్యుయేషన్తో పాటు సెక్యూరిటీ ట్రైనింగ్ చేసి ఉండాలి. సర్వేయర్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ సర్వే, డిప్లొమా అయినా చేసి ఉండాలి, సర్వే సర్టిఫికేట్ అయినా ఉండాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి 12th పాస్ ప్లస్ స్టెనో అంటే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి పక్కాగా. నెక్స్ట్ పటవారి, దీని యొక్క క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 12th పాస్ ప్లస్ టైపింగ్. మాలి 10th పాస్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 10th పాస్. దీని యొక్క ఎంపిక విధానం వచ్చి 4 స్టేజెస్లో ఉంటుంది అనమాట. 4 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వచ్చింది. ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 వచ్చి సిబిటి ఎగ్జామ్, అది కామన్ అందరికి తెలిసిందే. స్టేజ్ 2 స్కిల్ టెస్ట్ కానీ, టైపింగ్ కానీ, స్టెనోగ్రఫీ కానీ ఆ పోస్ట్ ఆధారంగా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషను. స్టేజ్ 4 మెడికల్ ఎగ్జామినేషను. ఈ 4 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వచ్చింది. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉండిద్ది. అలాగే మీకు సాలరీ వచ్చి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి వేరువేరుగా ఉండిద్ది అనమాట. ఎలాగంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అంటే డిప్యూటీ డైరెక్టర్ లెవెల్ 11 67,000 నుంచి 2,08,000 వరకు, 2,08,700 రూపాయల వరకు. అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ 10 56,000 నుంచి 1,77,000 వరకు. జూనియర్ ఇంజనీర్ 35,000 నుంచి 1,12,000 లెవెల్ 6. లెవెల్ 3 పట్వారి 21,700 నుంచి 69,100. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లెవెల్ 2 19,000 నుంచి 63,000. మాలియార్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ 18,000 నుంచి 56,000. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 2,500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 1,500 రిఫండబుల్. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు రిఫండబుల్ అవుతుందంట. సో చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే 2 స్టేజెస్లో ఉంటాయి. స్టేజ్ 1 రిజిస్ట్రేషను, స్టేజ్ 2 లాగిన్ చేసి అప్లికేషన్లో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ పెట్టి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను కింద మీకు అప్లై లింక్ ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఒక జాబ్ అయినా, సరేనా? ఎందుకంటే ఫీజు ఎక్కువ అని మర్చిపోకండి. ఎందుకంటే సీక్రెట్ నోటిఫికేషన్, ఇది ఎవరికి తెలిసినా సరే ఎక్కువ సాలరీ ఉంటుందని ఆవిడ అప్లై చేయడు కాబట్టి, సాలరీ కాదు, ఎక్కువ అప్లికేషన్ ఫీజు అని ఆవిడ అప్లై చేయడు కాబట్టి మీరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, వన్ అండ్ ఆల్. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.